కొంచెం కోసాను పచ్చడి కోసం అని. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా లేతగా ఉన్నాయి కదా, ఇవి కట్ చేయాలన్నమాట. ఇట్లా తీస్తే వస్తుంది అన్నమాట. ఇంత లేతగా ఉండాలి. ఇట్లా ముదురుగా ఉంటే పనికిరాదన్నమాట. ముదురుగా ఉన్నది పచ్చడికి కానీ కూరకు కానీ పనికిరాదన్నమాట. హెల్త్కి చాలా మంచిది ఇది. కడుపులో నుళ్ళు పురుగులు ఉన్న ఆయుర్వేదిక్లో కూడా వాడతారు బాగా. దేనికి వాడతారో తెలియదు కానీ ఆయుర్వేదిక్లో అయితే బాగా వాడతారు. ఇంత కొంచెం వెళ్ళిందన్నమాట ఇంతవరకు. ఇట్లా లేత ఉన్నాయి, కట్ చేసుకోవాలన్నమాట. ఇది నల్లేరు చెట్టు ఉంటుంది. చెట్టు మొత్తం ఇట్లా ఇదేందన్నమాట. ఇదంతా అదే ఇక్కడ ఉంది. ఈ చెట్టు అంతా ఇదే ఇట్లా అల్లుకుంటుంది మొత్తం. ఇదంతా ఇదే చెట్టు. ఇట్లా నల్లేరు కోసుకొచ్చిన తర్వాత దీన్ని పచ్చడి చేయాలంటే ఇట్లా చిక్కుడుకాయకి ఎలా తీస్తాం మనం పొట్టు ఇలా తీయాలి. ఇట్లా తీయాలన్నమాట. సేమ్ చిక్కుడుకాయకి ఎలా మనం తీసేస్తామో పొట్టు అలా ఇలా తీసేస్తే మొత్తం వస్తుంది అన్నమాట. ఇక ఇలా తీసుకోవాలి, ఇలా తీసి పెట్టుకోవాలి. మొత్తం పొట్టు ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. ఇవి ఇంకా కడగక్కర్లేదు, చెట్టు నుంచి మన ఇంట్లోనే కాబట్టి డైరెక్ట్ చెట్టు నుంచి తీసింది కాబట్టి కడగక్కర్లేదు. కడిగినా కూడా బాగోదు. ఇలా పొట్టు వస్తుంది అనమాట. ఇలా చూడు పొట్టు చిక్కుడుకాయకి సేమ్ చిక్కుడుకాయకి వచ్చినట్టు. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒకటి అన్నం పెట్టుకొని ఒక కప్పు, దీనికి అంటే మన ఇష్టం, ఒక కప్పు పల్లీలు వేస్తున్నా. మీరు కావలిస్తే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు అయితే సరిపోతుంది దీనికి, ఈ కాటన్కి. ఇది అంటే కొంచెం ఫ్రైగా వేపుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. కొంచెం తీసుకొని కొంచెం కడుక్కోవాలి. కడుక్కొని కొంచెం ఈ వేగే లోపల మనం కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, అదే నల్లేరు వేపుకోవడానికి. మనకు సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 3 స్పూన్లు వేసుకొని 3-4 స్పూన్లు వేసుకొని ఆయిల్ కాగింది కదా, ఇవి నల్లేరు వేసి వేయించుకోవాలి. సో ఇట్లా వేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నల్లేరు ఇలా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేయించుకున్నట్టు బాగా ఇలా వేయించుకోవాలి మనం. వేగిపోయింది కదా ఇప్పుడు ఇది బాగా. ఇవి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అయితే ఎండుమిర్చి ఇంట్లో ఎక్కువ లేవన్నమాట, కొన్నే ఉన్నాయి. ఈ కొన్ని నేను సో ఇట్లా ఫ్లేవర్ కోసం బాగుంటాయి అన్నమాట. లైట్గా దూరగా వేయించుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాలు ఎంత కొంచెం
ఒక స్పూన్ అంత ధనియాలు, అదే పల్లీలు వేంపు పెట్టుకున్నాం కదా మనం, ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఏం పెట్టుకున్నాం కదా కొంచెం ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ లేవు, మనం తగినట్టు, మన కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ లేవు ఎండుమిర్చి, దాని బదులు కొంచెం ఎండుమిర్చి ఉంటే వేసాను, దాని బదులు కొంచెం కారం వేస్తున్నాము. దీనికి ఎండుమిర్చి టేస్ట్, మేము ఎక్కువ కారం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా వేస్తున్నాం. మిక్సీ పట్టుకున్నాం. సాల్ట్ మనకి రుచికి తగినంత. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇది కూడా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఇందులో గింజలు ఏమన్నా ఉంటే తీసేయండి. హ్యాపీగా చింతపండు వేసినాం కదా, దాంట్లో కొంచెం ఉంది గుజ్జు, అది కూడా వేసుకొని నెక్స్ట్ ఇదేం పెట్టుకున్నాం కదా నల్లేరు, ఇది కూడా వేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న నల్లేరు మళ్ళీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మిక్సీ పట్టేసుకున్నాం. సో తాలింపు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది నల్లేరు పచ్చడి చూపి ఇక్కడ. నల్లేరు పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని తాలింపు పెట్టుకుందాం, కోపేసిద్దాం. ఒక 4-5 స్పూన్లు ఆయిల్, నెక్స్ట్ కొంచెం ఇక్కడ చిటికెడు పసుపు, కొంచెం వేసిన తర్వాత ఈ పచ్చడి మనం వేసేసుకుందాం కలర్లో. సో ఇంకింతే ఫ్రెండ్స్, అయిపోయింది తాలింపు వేయడం. మనము కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా వేంపుకుంటే చాలు, కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట.